గుర్తుపెట్టుకో బాస్, 90s లో రాఖీ రోజు స్కూలుకు పోవాలన్నా ట్యూషన్కు పోవాలన్నా భయం. అందరమ్మాయిలు చేతిలో రాఖీలు పట్టుకుని అన్నా అన్నా అంటూ వెంబడించేవాళ్ళు. క్లాస్మేట్స్ అన్నా అంటే మాత్రం అప్పట్లో నచ్చేది కాదు. ఒక్కసారి ఆ రాఖీ చేతికి కట్టారు అంటే తర్వాత ఏ అమ్మాయితో మాట్లాడినా ఓ నీ చెల్లెలా అని ఫ్రెండ్స్ కిండల్ చేసేవాళ్ళు. క్లాస్లో కొన్ని గ్యాంగ్స్ ఉండేటివి. వాళ్ళ పని ఫ్రెండ్స్ని రక్షించడం. రే ఆ అమ్మాయి రాఖీ పట్టుకొని తిరుగుతుంది, నువ్వు గాని దొరికితే మటాషా బావా అనే ఫ్రెండ్ ఉన్నంత కాలం క్లాస్లో ఉన్న వారెవ్వరికీ అన్నని కానివ్వడు. కానీ ఆ సరదాల వెనుక తెలుగు వాచకంలో మనం చదవని నీతి పాఠంలా ఓ అనుబంధం దాగుండేది. చెల్లి రాఖీ కట్టిన తర్వాత ఆ చిన్ని రంగుల దారాల విలువ మనకప్పట్లో డబ్బుతో విలువ కట్టలేంది. తిరిగి మనం చెల్లికిచ్చే ఆశా చాక్లెట్స్ బంగారు దిద్దుల కన్నా విలువైనవి. ఎవరైనా చెల్లెల్ని ఆట పట్టిస్తే ముందుకు వెళ్ళి రేయ్ నా చెల్లెలు అని నిలబడడం అదేదో పెద్ద యుద్ధం గెలిచినంత ఆనందం ఇచ్చేది. ఇప్పుడు పెద్దవాళ్ళని దూరాలు పెరగొచ్చేమో గాని ఎంత దూరం పెరిగినా తిరిగి దగ్గర చేసి ముడేసే ఈ దారం ఉన్నంత కాలం చిరునవ్వుల రాఖీ ప్రతి ఏడూ మన చేతికి చిగురిస్తూనే ఉంటుంది.